యూట్యూబర్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఒక సాధారణ యూట్యూబర్ కేసు స్థాయిని దాటి ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అధికార టీడీపీ కూటమి ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. అసలు జోసెఫ్ ఎవరికి మద్దతుదారుడు? ఆయన వెనక ఏ పార్టీ ఉంది? పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శల వెనక రాజకీయ కుట్ర ఏమైనా దాగునుందా? ఇలాంటి అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. జగన్ పవన్ను టార్గెట్ చేసే జోసెఫ్ టీడీపీపై ఎందుకు విమర్శలు చేయలేదు? పైగా లోకేష్ బాలకృష్ణపై వాళ్ళను మెచ్చుకుంటూ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ విషయాలపై వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అయితే మూడు పార్టీలు కలిసి జోసెఫ్ అలియాస్ రావణ్ తమ వాండే కాదంటున్నాయి. ఇంతకు అసలు నిజమేంటి? లెట్స్ వాచ్. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ గుర్తింపు పొందిన రావణ్ తాజాగా ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన అరెస్టును అధికార కూటమి సమర్థిస్తుండగా వైసీపీ మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తోంది. మరోవైపు రావణ్ అసలు ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రేరణ ఉందా, లేక ఈ వ్యవహారాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. యూట్యూబర్ రావణ్ ప్రశ్న పేరుతో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్నారు. ఇదే పనిని చాలా మంది రాజకీయ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు చేస్తున్నారు. అయితే ప్రశ్నించడం కాస్త శృతి మించితే మాత్రం ఇబ్బందులు తప్పవని తాజాగా రావణ్ అరెస్టుతో స్పష్టమైంది. రావణ్ ఇటీవల ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకున్నాయని అధికార పక్షం ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే రావణ్ను ముందుకు తెచ్చారని, ఈ వ్యవహారం వెనుక వైసీపీ నేతల ప్రోత్సాహం ఉందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయించే ప్రయత్నం జరుగుతోందని కూడా చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను వైసీపీ పూర్తిగా తోసిపుచ్చుతోంది. రావణ్ కు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. గతంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణలను ప్రశంసిస్తూ రావణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు బయటకు తీస్తోంది. టీడీపీ నాయకత్వాన్ని కొనియాడిన వ్యక్తిని ఇప్పుడు వైసీపీ కార్యకర్తగా చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వైసీపీ విమర్శిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా రావణ్ పలుమార్లు విమర్శలు చేశారని ఆ పార్టీ గుర్తు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తిన వీడియోలు, పోస్టులను ప్రస్తావిస్తూ ఒకే వ్యక్తిని సందర్భానుసారంగా ఒక్కో పార్టీకి చెందినవాడిగా చూపడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అంటున్నారు వైసీపీ నేతలు. ఇదే సమయంలో గతంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా టీడీపీ కూటమికి అనుకూలంగా రావణ్ చేసిన సోషల్ మీడియా పోస్టులను కూడా వైసీపీ నేతలు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో కూటమికి అనుకూలంగా చేసిన పోస్టులు, పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు, టీడీపీకి మద్దతుగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆయన వైసీపీ వ్యక్తిగా అభివర్ణించడం ఎలా సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రులు కొడాలి నాని, కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ అంశంపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. రావణ్ వెనుక టీడీపీ నాయకుల ప్రోత్సాహం ఉందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను ప్రశంసించిన వ్యక్తి ఒక్కసారిగా వైసీపీ కార్యకర్త ఎలా అవుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, టీడీపీ అగ్రనేతలను రావణ్ ఎప్పుడైనా అదే స్థాయిలో విమర్శించారా అని కూడా నిలదీశారు. జగన్ కంటే లోకేష్ ఎంతో మెరుగైన నాయకుడు, విజనరీ అంటూ లోకేష్ ను ఆకాశానికి ఎత్తుతూ రావణ్ తన యూట్యూబ్ ఛానల్లో చేసిన పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూస్తే అతని వెనుక ఎవరుండి నడిపిస్తున్నారనేది అర్థమైపోతుందని వైసీపీ అంటోంది. అయితే రావణ్ అరెస్టును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే చర్యలకు తాము వ్యతిరేకమంటూ రావణ్ కు న్యాయపరంగా అండగా నిలుస్తామని ప్రకటించారు. అవసరమైతే న్యాయ సహాయం అందిస్తామని కూడా వెల్లడించారు. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకోవచ్చు, కానీ రాజకీయ కక్షతో చర్యలు తీసుకోవడం సరికాదని వైసీపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార కూటమి మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తోంది. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని వరుసగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని అంటోంది. సామాజిక మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వైసీపీ వ్యూహంలో భాగమేనని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే రావణ్ అరెస్టు సమయంలో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందించారని, అయితే టీడీపీ కార్యకర్తల నుంచి అలాంటి స్పందన కనిపించలేదని వైసీపీ గుర్తు చేస్తోంది.
రావణ్ గతంలో జగన్ విమర్శించారు, పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఒకే పార్టీకి చెందిన వ్యక్తిగా నిర్ధారించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం తమ వాదనలకు అనుగుణంగా ఆయన గత పోస్టులు, వీడియోలను ప్రస్తావిస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రావణ్ అరెస్టు వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక న్యాయపరమైన అంశంగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా కీలక చర్చకు దారితీసింది. అసలు రావణ్ ఏ పార్టీకి మద్దతుదారుడు? ఆయన వ్యాఖ్యల వెనుక నిజంగా రాజకీయ ప్రేరణ ఉందా? లేక ఈ ఘటనను అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అజెండాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నాయా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో దర్యాప్తు, కోర్టు విచారణలో వెలుగులోకి వచ్చే ఆధారాలే అసలు వాస్తవాలపై మరింత స్పష్టత ఇవ్వనున్నాయి. అప్పటి వరకు మాత్రం ఈ వ్యవహారంపై రాజకీయ వేడి కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి.